నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అస్వస్థతకు దారితీసిన పరిస్థితులను ఆరా తీసిన జగన్. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు. యుద్ధ ప్రాతిపదికన విరిగిపడ్డ కొండ చర్యలను తొలగిస్తున్న అధికారులు. భారత్ బంద్ ను బీజేపీ వ్యతిరేకిస్తుంది. కేవలం దళారులు, రాజకీయ పార్టీలు చేసే బంద్ మాత్రమే అన్న జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ. స్వచ్ఛ సర్వేక్షణపై గుంటూరు నగరంలో ర్యాలీలో పాల్గొన్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు, నాయకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు దారితీసిన కారణాలు, ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. ఇక బాధితులందరికీ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, ఏలూరు అర్బన్తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామని అన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఐఐసిటి, NIN, ICMR బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. చల్లపల్లి మండలంలో తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం చేపట్టాలని తెలిపారు. తడిసిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని తెలిపారు. సామాన్యుడికి భారంగా ఉన్న నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్దతు ధరకి ధాన్యాన్ని కొనాలి. తడిచిపోయిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం అనేది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మట్టి మశానం అంతా కూడా కొనుగోలు చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 300 నుంచి 400 బస్తాకి తగ్గించుకుంటున్నారని చెప్పి ప్రతి పేపర్లో కూడా వచ్చింది. కనుక రైతులందరినీ కూడా వెంటనే ఆదుకోవాలి. అప్పుడే మీరు పెట్టిన రైతు భరోసాకి నిజమైనటువంటి అర్థం, పరమార్థం ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం రైతు భరోసా కింద ద్వారా కొనాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇచ్చే సరుకులు ఏవైతే ధరలు పెరిగినాయో వాటిని అరికట్టాలని, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యంతో పాటు నిత్యావసర సరుకులైన పంచదార, కందిపప్పు ధరలు పెరిగినాయి. వాటి రేట్లు బాగా భారంగా ఉన్నాయి. ఈ రోజున వాటిని వెంటనే తగ్గించి గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ రేట్లకు ఇవ్వాలని చెప్పేసి
మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి రైతులు చాలా కష్టకాలంలో ఉన్నారు. వారి కష్టాన్ని గుర్తించి మరి పాడైపోయిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి వంకలు లేకుండా మంచి ధరకి కొని, మద్దతు ధరకి కొని వారిని కష్టకాలంలో ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ యార్డుల ద్వారాను అలాగే ఏఎంసీల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు కష్టాన్ని, కన్నీటిని తీరుస్తారని మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని వెంటనే ఎలాంటి వంకలు పెట్టకుండా మద్దతు ధర ప్రకటించి, రంగు మారినప్పటికీ దానికి మంచి రేటుని ఇచ్చి రైతుని కష్టకాలంలో ఆదుకోవాలి. చల్లపల్లి మండలం నడికుడి రేవిలో ప్రొక్లైనర్ లోడింగ్ కోసం బార్లు తీరిన టిప్పర్లు, ఆందోళనకు సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు. అనుమతి ఉందని అర్ధరాత్రి తోలిన ఇసుక సైతం మోపిదేవి వంతెన వద్ద 3 లోడులు మాత్రమే తోలి మిగిలినవి బైపాస్ కు తోలారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు వివరాలు ఇవ్వాల్సి ఉంది. సాక్ష్యాన్ని పెట్టుకోండి. తిరుమల నుంచి తిరుమలకు ప్రయాణించే 2వ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తుఫాన్ ప్రభావంతో 5 రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఘాట్ రోడ్లో కొండచెరులు విరిగి పడుతూ ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మోటీ ఘాట్ రోడ్లో 12వ కిలోమీటర్ సమీపంలో భారీగా కొండచెరులు విరిగిపడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది కొండచెరియలు తొలగిస్తున్నారు. దీంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నాకేం కూటం రాదు కదా నాయన, కొంచెం పైకి లేపు. నాలుగు నుంచి వస్తానా, 4 నుంచి చిత్తూరు జిల్లాలో 4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి చెన్నై వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ఐషర్ లారీని తడా ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వెంబడించి లారీని స్వాధీనం చేసుకుని పరిశీలించగా 103 ఎర్రచందన దుంగలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. జిల్లాలో విస్తృతంగా జరిపిన పలు దాడుల్లో ఎర్రచందనం దొరికినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానే డీజీపీ గారు ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి దీని మీద ఫోకస్ పెట్టుకొని సేమ్ డే ఈరోజు పొద్దునే వచ్చేసి ఒక 7 గంటల సుమారు మనకు మురకంపట్టు క్రాస్ దగ్గర ఇక్కడ చిత్తూరు తిరుపతి రహదారిలో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనం ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఇన్నోవా వెహికల్ తర్వాత దాంతోపాటు లారీ దీంట్లో ఉన్న ఒక 60 ఎన్ని లాగ్స్ అండి 65 లాగ్స్ అది కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఇది చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో ఈ రైడ్ అనేది చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు 2 ఇన్సిడెంట్లో కూడా మనం చేసి చూసేటప్పుడు 168 లాగ్స్ ఆల్మోస్ట్ ఇది మీరు చూసేటప్పుడు అబౌట్ 4 tons. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు చూసేటప్పుడు ది వాల్యూ ఆఫ్ రెడ్ శాండర్ విచ్ ఈస్ అబౌట్ 4 crores. దీంతో పాటు వెహికల్స్ కూడా మేము ఒక 60 లక్షలు విలువ కలిగిన వెహికల్స్ కూడా అంతా కూడా మేము సీజ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ కూలీలు వచ్చేసి ఇక్కడ రావడం, తర్వాత ఫారెస్ట్ ఏరియా లోపల వెళ్ళి ఒక వారం 10 రోజులు అక్కడే ఉండి లాగింగ్ ఇదంతా కూడా కట్ చేసుకొని తీసుకుపోవడం ఇదంతా కూడా జరగకుండా ఉండడానికి కోసం కంబైన్డ్ ఆపరేషన్స్ అనేది మేము చేస్తున్నాం. దీని మీద సీరియస్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న స్పందన ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ ఎస్పీ విశాల్గున్ని ఫిర్యాదుదారుల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫైనాన్స్ కేసులు, భార్యాభర్తల కేసులు నమోదయ్యాయి. వారికి 2 మగ పిల్లలు. అయితే ఆ అమ్మాయి అక్క సంబంధం పెట్టుకొని టీడీపీ వాళ్ళ గుళ్ళో మంచికల్లు శ్రీను గారు అంటే దిగిపోయిన ఎలపట్టినేని గుళ్ళో వాచ్మేన్గా ఉండి బుట్ట బోసల గుళ్ళో తల్లికొకడు పిల్లకొకడు అక్క సంబంధం పెట్టుకొని వాళ్ళని తీసుకొని లేచిపోయింది హైదరాబాద్. పిల్లలు వదిలిపెట్టి లేచిపోయినాక తీసుకొచ్చినాక మా కొడుకు పంచాయత పెట్టుకొని ఇంటికి వచ్చాడు. నేను రాను ఇంటికి అక్కాలి ఏమంటే తప్పు చెప్పిన భారీ కాలం వచ్చాడు. నేను ఆటోలు ఎక్కా. బుట్ట బోస్ అంటే మాడుగోల శివాలయంలో ఉంటారు మా యాత్రాలు. అతని మరి ఇలా మరి నాకు కూడా న్యాయం కావాలి. నా కొడుకుని ఏం తప్పు చేస్తే చంపారో నన్ను స్టేషన్లో పిడుగురాలు పోలీసులకు తప్పు చెప్పాడు. నాకు అతను హామీ సంతకం ఎస్పీ గారు పెట్టియాలి. చూడండి సార్, నేను కేసు పెట్టింది ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ అని పెట్ట కేసు పెట్టింది లేదు సార్. ల్యాండ్ ప్రాబ్లం అని రాశారు. ల్యాండ్ ప్రాబ్లం అని రాస్తారా సార్? ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ప్రాబ్లం అని పెట్టింది కేసు. రైతులకు మేలు కోసమే వ్యవసాయ నూతన చట్టాలను తీసుకువచ్చామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎటువంటి నష్టం లేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చారని ధ్వజమెత్తారు. భారత్ బంద్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆందోళనలు చేసేవారు బిల్లులలోని పూర్తి సారాన్ని చదవండి అని, ఆ తర్వాత చట్టాల గురించి మాట్లాడండి అని అన్నారు. కేవలం దళారులు, రాజకీయ పార్టీలు చేసే బంద్ మాత్రమేనని అన్నారు. ఈ బిల్లు చాలా స్పష్టంగా ఉంది. రైతు ఏదైతే తన పంట పండిస్తాడో తన ఉత్పత్తిని తనకు ఇష్టమైన రేటుకి, తనకు ఎక్కడైతే ఎక్కువ రేటు వస్తుందో అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవడానికి సౌలభ్యం కలిగించే ఈ బిల్లు రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో ఏ పార్టీ నాయకుడు చెప్పడు. వాళ్ళు ఎంతసేపటికి మద్దతు ధర, చాలా బిల్లులో స్పష్టంగా ఉంది. మద్దతు ధరల జోలికి ఈ బిల్లు ఎటువంటి మద్దతు ధరని రద్దు చేసే విధంగా ఈ బిల్లులో ఎక్కడా పొందుపరచలేదు. చాలా క్లియర్ గా చెప్పారు మద్దతు ధర కొనసాగుతుంది అని. కానీ రైతుల్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, మద్దతు ధర ఉండదు అని. మార్కెట్ సెస్ ఏదైతే రైతు తన పంటను పండించాడో అది తీసుకెళ్లి మార్కెట్ యార్డ్ లో ఒకసారి దింపిన తర్వాత అక్కడ దళారీలు వచ్చి ఏ రేటుకి చెబితే ఆ రేటుకి అమ్ముకునే పరిస్థితి పాపం రైతు ఇన్నాళ్ళు అనుభవిస్తా ఉన్నాడు. ఆ మార్కెట్ యార్డ్ లో వాళ్ళు రుసుము వసూలు చేయాలి. ఏదైతే సెస్ అంటామో దాని పన్ను కాదు, రుసుము వసూలు చేయాలి. దేనికి? అక్కడ వాళ్ళకి కొన్ని వసతులు కల్పించేదానికి. కానీ ఏ మార్కెట్ యార్డ్లో అయినా వసతులు ఉన్నాయా? ఈ విధంగా అనేక పాయింట్లు చాలా జాగ్రత్తగా రైతు ఎవరైతే తను కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండిస్తాడో ఆ రైతు ఎటువంటి నష్టం పోకూడదు. రైతు ఈ దేశానికి వెన్నుముక. ఈ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటది అనే ముఖ్య ఉద్దేశంతో మోదీ గారు ఈ బిల్లును తీసుకొస్తే వీళ్ళ ఆటలు సాగవని ఏకైక కారణంతో ఈ రోజు ఈ బిల్లుని వ్యతిరేకిస్తా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నివార్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఆర్టీఓ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జు బురగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రైతులకు తక్షణ సహాయం కింద ఎకరాకు 10,000 రూపాయలు అందించాలని, లేని ఎడల రాష్ట్ర స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి మహేష్, పోల రమణ, ప్రసాద్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే. కాబట్టి వాళ్ళకి వెంటనే తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్న 2వ తారీఖు పామర పర్యటన, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పర్యటనలో ఏదైతే ఆయన చెప్పారో దానికి ప్రభుత్వం స్పందించకపోవటం మూలంగా ఈ రోజున నిరసన దీక్ష చేయమని చెప్పి మా అందరికీ పిలిపివ్వడంతో ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా వాళ్ళకి వెంటనే తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఆర్టీఓ గుడివాడ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ నివర్ తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతులు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 10,000 రూపాయలు ఇవ్వమన్నారు. అలాగే ప్రతి ఎకరాకు 35,000 రూపాయల సహాయం చేయాలని చెప్పి కూడా ఆయన జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కాబట్టి మేము ఆ డిమాండ్ను ఈ రోజున ప్రభుత్వం వెంటనే ఎప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిరసన దీక్ష చేస్తున్నాం. చేప్రోలు మండలంలోని వడ్లముడి గ్రామంలో సంగం డైరీ ఆధ్వర్యంలో సోమవారం సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో దూలిపాల నరేంద్ర కుమార్ వీటిని ప్రారంభించి మాట్లాడారు. బ్రెడ్ అనేది సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉన్న సాంప్రదాయకర ఆహారమని అన్నారు. సంగం బ్రాండ్ పాల ఉత్పత్తులను అభిమానించి ఆదరిస్తున్న వినియోగదారులందరూ ఈ నూతన నోరూరించే రుచిలో లభించే సంగం బేకరీ ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరీ పాలకవర్గ అధికారులు సభ్యులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులలో అమరుడైన భారత సైన్యానికి చెందిన హవాల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మహనీయ బిశ్వభూషణ్ హరిచందన్ 2 లక్షల రూపాయల పరిహారంగా విడుదల చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ప్రత్యేకించి ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపాలెంకు చెందిన సిపాయి దివంగత ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఈ మొత్తాన్ని బదిలీ చేయించే క్రమంలో సోమవారం భారత సైన్యానికి చెందిన 18 మెడ్రాస్ రెజిమెంట్కు 2 లక్షల రూపాయల పరిహారం మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. The people of the country are not only grateful to them for the sacrifices, but also owe a debt of gratitude to them. The celebration of Flag Day is a reminder about the sacrifices made by our brave officers and men of the armed forces in the defense of our motherland. The occasion offers us an ideal opportunity for us all to express our solidarity with the country's armed forces personnel through our liberal contribution to the Flag Day Fund. As with other states in the country, Andhra Pradesh state has also produced heroes who have led their lives at the altar of duty. ఘంటసాలలో అగ్నికి పూరిళ్లు కాలిపోవడంతో వారికి కొడాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు వినియోగదారుల హక్కుల సంస్థకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ విశ్వంశెట్టి మొగలీశ్వర గుప్తా ఆర్థిక సహాయం అందించారు. గృహం కాలిపోయిన నిలువ నీడ లేకుండా పోయిన వారికి గుప్తా నిత్యావసర సరుకులను నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మోపిదేవి, ద్వారకానాథ్, మండల నాయకులు వెంకట్రామ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఫైర్ యాక్సిడెంట్ అవటం వెంకట్రావు గారి ద్వారా తెలుసుకుని ఇక్కడ కూడా మరి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లోగన్ నుంచి ఇక్కడ కూడా ఆయన మురళీ గారు, వెంకట్రావు గారు సలహా మేరకు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆ బియ్యం నిత్యావసర సరుకులు కొంత క్యాష్ ఇవ్వటం జరుగుతుంది. మా మిత్ర బృందం అంతా కలిసి చేస్తున్నాం. ఘంటసాల మండలం గుడిసింవాని పెదగూడెంలో ఉన్నాం. ఇక్కడ హరిజనవాడలో జరిగినటువంటి ప్రమాదాన్ని నిత్యావసర సరుకులు, బియ్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇదే కాకుండా హ్యూమన్ రైట్స్ మిషన్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈయనలాంటి దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఇక్కడ నాయకులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని గుప్తా గారికి తెలియజేయగానే ఆయన ఆ యొక్క సహాయాన్ని ఇంత ఉదయం పూట ఇక్కడికి తీసుకొచ్చి మురళీ గారి ద్వారాను, వెంకటరావు గారి ద్వారా అందజేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన పెంచడానికి ఈరోజు గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారులు, రాజకీయ నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్న ఈ ర్యాలీని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పలు కార్యక్రమాలు
ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణాలలో ఉన్నవారు వాలంటీర్ల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్లో భాగంగా 15 రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు, ప్రజానాయకులు అందరూ కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మన పరిసరాలు, మన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, శానిటైజ్ సిస్టాన్ని ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనేటువంటి దానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం వలన వస్తున్నటువంటి అనర్థాలు, కలుగుతున్నటువంటి అనర్థాలు ఏమిటనేటువంటి ఈ సమాజం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరానికి ఇబ్బంది లేకుండా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటే ప్రభుత్వాలు ఇప్పటి నుంచి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ కార్యక్రమంలో భాగంగానే వ్యర్థాలపై యుద్ధం పేరుతోటి మనము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పిన దానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఏదో మొక్కుబడిగా ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. వాలంటీరు, పబ్లిక్, దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ భాగస్వాములై ఎవరి పరిధిలో వాళ్ళు కనుక ఈ సందేశాన్ని పాటిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఆశించినటువంటి మెరుగైన ఫలితాలు సాధిస్తామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఒక ఆలోచన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గుంటూరు అనేటటువంటి ఇనిషియేషన్లో భాగంగా ఈరోజు ఒక 15 రోజుల కార్యక్రమం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ అలాగే గుంటూరు కలెక్టరేట్ ఈ రెండు కూడాను వీళ్ళ సమన్వయంతో ఒక ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంకి ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని ఆలోచనలు పెట్టుకోవడం జరిగింది. ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషికి కూడాను మనం ఆలోచన రేకెత్తించే విధంగా ఎందుకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనల్నే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటటువంటి ఆలోచనని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లేటటువంటి ఈ 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మీ అందరి ద్వారా ఇది ప్రజానీకానికి అందరికీ కూడాను తెలియజేసేయడానికి మేము ఈరోజు రావటం, ఈ ర్యాలీలో పాల్గొనటం అందరికీ కూడాను చాలా మంచి విషయం. గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ అనుబంధ కమిటీలు, మహిళలు పాల్గొన్నారు. అసలే కరోనా, ఆ పైన గ్యాస్ రూపంలో సామాన్యులపై ప్రభుత్వం ఈ రకంగా భారం మోపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేటలో వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్ మూసేశారు. 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్ మూసేయడం పేద ప్రజలకు ఎంతో బాధ. కిలోకి రూపాయి బియ్యం ఇస్తున్నారు, కానీ కందిపప్పు కొందామంటే ఇవాళ 67 రూపాయలు పెంచడం జరిగింది అనమాట. 40 రూపాయల నుంచి 27 రూపాయలు పెంచారు. అదేవిధంగా పంచదార 40 రూపాయల నుంచి 14 రూపాయలు పెంచారు, 54 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఇవాళ చూస్తే గ్యాస్ ధరను కూడా పూర్తిగా పెంచడం జరిగింది అనమాట. ఎక్కడ చూసినా గ్యాస్ ఇవాళ 50 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ 3 రూపాయలు పెరగడం జరిగింది అనమాట. రైతులు కంటనీరు చూశారు, కానీ వాళ్ళ ఆడపడుతులతో కంటనీరు కూడా మీరు చూస్తూ ఉన్నారన్నమాట. ప్రతిరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతే వీళ్ళు ఏ విధంగా బాగుపడాలి, ఆడపడుతులు ఏ విధంగా ఇంట్లో అన్నం వండాలి, ఇవన్నీ కూడా ఎంతో కష్టపడుతూ బాధపడుతూ కన్నీటి పర్యంతరం వాళ్ళ వంటవార్పు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆడపడుతులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా రావడం జరిగిందనమాట. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటరీ మేస్ట్రీలకు జీవో నెంబర్ 30 ప్రకారం తక్షణమే పెంచిన వేతనాలను చెల్లించాలని ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ మరియు శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మధుబాబు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008 నుంచి మేస్ట్రీగా పనిచేస్తున్న 12 మందికి కనీస వేతనాలు చెల్లించకపోవడంపై లేబర్ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ శానిటరీ మేస్త్రులుగా ఎంపీహెచ్ఏ కోర్స్ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ చేసిన వాళ్ళు 12 మంది శానిటరీ మేస్త్రులుగా 2008 నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 2008లో సిద్ధార్థ జైన్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు శానిటరీ వర్కర్లకి 3,900 రూపాయలు జీతం ఉన్నప్పుడు
ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి జీతాలు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఈ నగరపాలక సంస్థలో ఉన్న ఆఫీసర్లు కానీ గుమ్మస్తాలు కానీ వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ క్వాలిఫికేషన్ని వీళ్ళ విద్యార్హతని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళని వర్కర్లతో సమానంగా చూస్తూ వీళ్ళకి వర్కర్లతో సమానంగా జీతమిస్తున్నారు. ఇక కార్పొరేషన్ అధికారులతో విసిగిపోయిన మేము లేబర్ కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. లేబర్ కోర్టు ద్వారా ఆ జీవోలో ఉన్న అంశాలన్నింటినీ లేబర్ కోర్టు కమిషనర్ గారికి విన్నవించుకొని లేబర్ కోర్టులో మాకు న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాం. నివార్ తుఫానుకు దెబ్బతిన్న పంటలకు తక్షణ సాయంగా 35,000 రూపాయలు విడుదల చేయాలని పెదకూరపాడు బీజేపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బీజేపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ పెదకూరపాడు నాయకులు గంధం కోటేశ్వరరావు, జనసేన నాయకులు తిరువాయిపాటి ఆంజనేయులు, జల్లూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నివార్ తుఫాన్ వల్ల 17 లక్షల ఎకరాలు పంట కూడా నష్టం జరిగింది. మరి దీనిలో భాగంగా మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వైసీపీ గవర్నమెంట్కి ఏమైనా విన్నపించుకుంటున్నామంటే ఎకరానికి 35,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు అందజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా తక్షణం ఒక 10,000 రూపాయలు ఆ రైతులకి ఎవరైతే నష్టపోయారో ఆ రైతులను గుర్తించి వాళ్ళకి అందించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. దానికి వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు. దానిలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలంలోని అచ్చంపేట బొడ్రాయి సెంటర్ వద్ద ఆంజనేయ విగ్రహం వద్ద మేము ఈరోజు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టాము. మరి తక్షణం ప్రభుత్వం స్పందించి మరి ఆ రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇటీవల కురిసిన వర్షాలకు నివర్ తుఫానుకు మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా వరి పంట, ప్రత్తి, మిర్చి పంటలు నష్టపోయాయి. ఆ నష్టపోయిన రైతులకు, ఈ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు టోటల్గా 35,000 రూపాయలు అంచనా వేసుకొని ఆ నష్టాన్ని పరిహారంగా ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ, అంటే తక్షణ సహాయం కింద గవర్నమెంట్ తక్షణమే 10,000 రూపాయలు రైతుకు రుణం మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు పెదకూరపాడు నియోజకవర్గం తరఫున అచ్చంపేట నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షకి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి గంధం కోటేశ్వరరావు, నేను మా కార్యకర్తలు అందరం కలిసి ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలియపరుస్తున్నాము. అలానే ఈ నివార్ తుఫాన్కి దెబ్బతిన్నటువంటి పొలాలకు పంట నష్టపరిహారంగా 35,000 రూపాయలు చెల్లించాలని, తక్షణ సాయంగా 10,000 రూపాయలు చెల్లించాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసి ఉన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన తరఫున డిమాండ్ చేస్తూ మీరు తక్షణ స్థాయి వెంబడే 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెన్నై షాపింగ్ మాల్లో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈరోజు సాయంత్రం చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని భారీ ఎత్తున ఆఫర్లు ఇవ్వటం జరిగింది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ ఎత్తున కస్టమర్లు రావటం జరిగింది చెన్నై షాపింగ్ మాల్కి. రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు పాడిదము ప్రాణాత్మ దేహములన్నిటితో కొనియాడి పాడిదము. ఈ రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు. ఈ రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు. శుభోదయం క్రీస్తు పుణ్యదినం, ఇది లోక కళ్యాణం. మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు పుణ్యదినం, ఇది లోక కళ్యాణం. ఆ ప్రభు దయ వల్ల ఈ కోవిడ్-19 అతి త్వరగా తగ్గిపోవాలని, ఈ కోవిడ్ బారిన ఎవరు కూడా పడకుండా మంచి ఆరోగ్యంతో జీవించాలని
యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఆ ప్రభు దీవెనలు ప్రపంచానికి, మన గుంటూరు పట్టణానికి, మనందరికీ కూడా ప్రభు దీవెనలు ఎంతో అవసరమని మనందరం కూడా గమనించుదాం. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మరి ముఖ్యముగా చెన్నై షాపింగ్ మాల్ వారి యొక్క యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్ యొక్క కార్యనిర్వహణలు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి దానిలో కూడా ఆ ప్రభు యొక్క దీవెనలు దయచేయాలని మనందరం కూడా కోరుకుందాం. ఈరోజు మనం ప్రతి సంవత్సరం షాపింగ్ మాల్ వారు, చెన్నై షాపింగ్ మాల్ వారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈరోజు కూడా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ వేడుకలు గుంటూరు పట్టణంలో ఇంకా ఎక్కడ ప్రారంభం కాలేదు. ఇక్కడ నుండి చెన్నై షాపింగ్ మాల్ నుండి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ వాతావరణం మనం ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా క్రిస్మస్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రభు దీవెనలు, ఆ ప్రభు ఆశీస్సులు, ఆశీర్వాదాలు, దీవెనలు మనకు చెన్నై షాపింగ్ మాల్ వారికే కాదు, పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ ప్రభు దీవెనలు అందాలని మనందరం కూడా ఆకాంక్షించుదాం, కోరుకుందాం. గుంటూరు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతుల ఉద్యమానికి నిరసనగా సంఘీభావం తెలియజేశారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. రేపు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్ పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, చనిపోయిన రైతులకు భారత్ బంద్ను జయప్రదం చేయండి, రేపు జరగబోయే భారత్ బంద్ను. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలను చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. దీనివల్ల రైతాంగానికి ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు. దాదాపు 11 రోజుల నుంచి ఢిల్లీలో దీక్ష చేస్తున్నటువంటి రైతాంగానికి అక్కడ సరైన వసతులు లేక, భోజన సదుపాయాలు లేక, మరి చలనక, ఎండనక, వాననక అహోరాత్రులు రైతులు మరి దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీని మీద సరిగా స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలను చేసినటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు ఉపయోగం లేనటువంటి చట్టాల్ని ఉపసంహరించుకోవాలని చెప్పని దీక్ష చేస్తున్నటువంటి రైతులకి సంఘీభావంగా మేమందరూ కూడా ఈ రోజున అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి, మరి అంబేద్కర్ గారైనా మరి కేంద్రం ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వారి యొక్క మనసులో మరి కలుషితం లేకుండా రైతాంగం పట్ల మరి పూర్తిగా స్వేచ్ఛగా రైతులకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే విధంగా ఈ చట్టాల్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి రైతాంగాన్ని మేలుకొల్పి రైతులకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులకి అందరూ కూడా రేపుని ఈ బంద్కి అందరూ కూడా సహాయ సహకారం అందించి విజయవంతం చేయాలని చెప్పని మరి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మీ బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళకి అనుకూలంగా, రైతులకు అనుకూలంగా ఈ ప్రభుత్వాలు తక్షణమే ఆ యొక్క చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే బంద్ని ప్రతి ఒక్క వ్యక్తికి మేము తెలియజేస్తూ ఉన్నాం. రైతు లేనిది మన దేశం లేదు. మరీ ముఖ్యంగా మన దేశంలో మరి ఎప్పటి నుంచో తెలియజేస్తూ ఉన్నారు, 70% రైతాంగంతోనే మన దేశం పూర్తి స్థాయిలో ముందుకు నడుస్తూ ఉంది. ఈ రైతులకే అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా వాళ్ళందరికీ మరి మేమున్నాం, మీ తోడు అని చెప్పేసి తెలియజేస్తూ రేపు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ బంద్ని మరి జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ యొక్క రైతులకు సంబంధించిన సమస్యపై తక్షణమే స్పందించి ఆ చట్టాలను ఉపసంహరించి దాన్ని రద్దు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మరి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నివార్ తుఫాన్తో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నష్టపోయిన రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంట నీటి పాలు అయిందని తక్షణ సాయంగా ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి సాయంగా ఎకరాకు 35,000 రూపాయలు చెల్లించాలని, లేకుంటే రాష్ట్ర స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకునేటువంటి ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కన్నా కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ప్రాధేయపడ్డాం. రైతులు ఆదుకోండి, నష్టపరిహారం కింద 35,000 రూపాయలు ప్రకటించండి, 48 గంటల్లో తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందజేయండి అని. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులను ఆదుకునేటువంటి అంశాలు కానివ్వండి, తక్షణ సహాయం అందించే అంశాలు కానివ్వండి, నష్టపరిహారం అంచనా వేసి ఎప్పుడు నష్టపరిహారం ఇస్తామని చెప్పే అంశాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం మీనమేషం లెక్క వేస్తూ రైతుల అయోమయానికి గురయ్యేటువంటి పరిస్థితి మరొకసారి ప్రభుత్వానికి నిర్వహిస్తా ఉన్నాం. రైతులను ఆదుకోండి, తక్షణమే 10,000 రూపాయలు తక్షణ సాయం కింద అందజేయమని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అస్వస్థతకు దారితీసిన పరిస్థితులను ఆరా తీసిన జగన్. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. యుద్ధ ప్రాతిపదికన విరిగిపడ్డ కొండ చర్యలను తొలగిస్తున్న అధికారులు. భారత్ బంద్ను బీజేపీ వ్యతిరేకిస్తుంది. కేవలం దళారులు, రాజకీయ పార్టీలు చేసే బంద్ మాత్రమే అన్న జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ. స్వచ్ఛ సర్వేక్షణపై గుంటూరు నగరంలో ర్యాలీలో పాల్గొన్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.